అబ్బో అక్కడ మామూలు జనం లేరుగా. అమ్మో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత జనం ఉంటారని చెప్పి. ఇడ్లీ కూడా వాయి అయితే రెడీ అవుతుంది. హైలైట్ ఉంటుందా? ప్లేట్కి ఎన్నండి? 4 ఇడ్లీ 30. ఓకే. బాబా పొగలు 20 రూపాయలు. స్టూడెంట్స్ మాకైతే 15. మీకైతే స్టూడెంట్స్కి 15 రూపాయలకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 3:30 అవుతుందండి. కొంచెం గొంతు పోయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పటిదాకా ఈ ప్లేస్ ఉందని నాకు కూడా తెలియదండి. విజయవాడలో వన్ ఆఫ్ ది హిడెన్ ప్లేస్ లాంటిదని చెప్పొచ్చు. పొద్దున్నే ఈ టైంకి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నానండి. అక్కడ ఎగ్ దోశ, ఇడ్లీలు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో చాలా ఫేమస్ అని అంటున్నారు. మరి అంటే మన ఫాలోవర్స్ ఒక 2 ఉన్నారండి. వాళ్ళైతే చెప్పారన్నమాట, బ్రదర్ ఇక్కడికి రండి, ఇక్కడ బాగుంటుంది ఎగ్ దోశ, ట్రై చేయండి అని చెప్పేసి. పొద్దున్నే 3:30 ఆ టైంకి, అంటే మార్నింగ్ 9 వరకే ఉంటుందంట. ఇంకా సర్లే అని చెప్పేసి అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పేసి ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎక్కడుంది ఏంటి అనేది మీకు చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఓకేనా? పొద్దున్నే ఎంటీ విజయవాడ రోడ్స్ అండి ఇవి. ప్రశాంతం అనమాట, ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. నన్ను అయితే మాత్రం ఈస్ట్ స్ట్రీట్ దగ్గరికి వచ్చేయమన్నారు. బందర్ రోడ్ ఈస్ట్ స్ట్రీట్ ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చేయమన్నారు అనమాట. నేనైతే ఇప్పుడు అక్కడ దగ్గరగా అక్కడికే వచ్చాము. అక్కడ వెయిట్ చేస్తానన్నారు, చూద్దాము అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు మరి. ఆల్మోస్ట్ ఈస్ట్ స్ట్రీట్ దగ్గరికి కూడా వచ్చేసామండి. మన వాళ్ళకి ఫోన్ చేయాలి. ఆ రోడ్డుకి పద, ఇక్కడ ఆపు. ఇదిగోండి ఈస్ట్ స్ట్రీట్, ఎంటీ ఈస్ట్ స్ట్రీట్. మరి ఈ రోడ్లో ఎక్కడ కనిపించింది వాళ్ళకి, ఎక్కడ ఉందో ఏంటో కానీ. ఒకసారి ఈస్ట్ స్ట్రీట్ చూస్తే మాత్రం చూడండి, ఎంటీ. ఇక మా ఫ్రెండ్స్ వెళ్ళానండి. అయితే ఎక్కడ ఈ స్ట్రైటే ఉంటుందా? ఈ స్ట్రైటే ఉంటుంది అంటండి పొద్దున్న. రోడ్ దాటంగానే. ఓకే, అక్కడికి వెళ్ళిపోదాం పదండి, వెనకాల వచ్చేస్తా. అసలు ఎంత విశాలంగా ఉందో చూడండి. అదే ఒక 3-4 గంటల క్రితం అయితే, 3 గంటల క్రితం చాలు రచ్చ రంబోలా కింద ఉంటుందిగా ఈ ప్లేసు. అటు ఫుడ్ స్టాల్, ఇటు ఫుడ్ స్టాల్, గందరగోళమే మొత్తం కూడా. అబ్బో అక్కడ మామూలు జనం లేరుగా, అదే ఉంటుంది స్పాట్. అయ్యా ఇక్కడ బండి ఉంది. తమ్ముడు జనం మామూలుగా లేరుగా. అమ్మో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత జనం ఉంటారని చెప్పి. చూడండి ఎంతమంది ఉన్నారు పొద్దున్నే, ఇంకా ఉంటారంట. ఇది చాలా తక్కువ అంట. ఎందుకంటే మనం అయితే ఎగ్ దోశ చెప్పాము. ఇక్కడ ఎగ్ దోశ ఎంత అండి మామూలుగా? 30 రూపాయలు. 30? ఇడ్లీ అయితే 4 ఇడ్లీ 30 నాన్న. ప్లేన్ 20. ఓకే. టైమింగ్ ఏంటండి? 4:30 to 9:30. 4:30 to 9:30 మార్నింగ్. ఓకేనా? 2 ఎగ్ దోశ, ఒక ప్లేన్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ. ఏనా? 2 ఎగ్ దోశలు 60, ఒక ప్లేన్ దోశ ఒకటి 80, ఒక ప్లేట్ ఇడ్లీ 120. ఇంకా చట్నీ అండి పక్కన. టమాటా చట్నీ మంచి టెంప్టింగ్ ఉంది కదా. హైలైట్ ఉంటుందా? ఇదిగోండి మా వాళ్ళకి కూడా మొత్తం అందరికి ఎగ్ దోశ రెడీ. పొద్దున్నే మీరే చెప్పింది ఇక్కడ ఎగ్ దోశ ఉంటుందని. ఏంటి నన్ను పొద్దున్నే ఇక్కడ తీసుకొచ్చారు. టేస్టీ అన్న. అప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది ఎలా ఉంటుంది ఏంటనేది. బాగుంది తమ్ముడు, చాలా బాగుంది నిజంగా. అసలు బాబాయ్ ఇంకా డబ్బులు ఎగ్గేంటంటే ఆయనకి గిట్టుబాటు కావట్లేదు, కానీ సింగిల్ అట్లు రోజుకి ఒక 200-300 అట్లు వేస్తాడు 5 గంటల్లో. ఎందుకన్నా మనిషికి ఒక 3 అట్లు తినరా వచ్చి. ఇడ్లీ మాత్రం చాలా తక్కువ, అట్లు మాత్రం ఖచ్చితంగా ఒక 8 ట్రేలు 10 ట్రేలు వేసేస్తాడు అక్కడికి వెళ్ళాడంటే. అక్కడికి అయితే మన లొకేషన్ ఇక్కడ నుంచి అక్కడికి 5 ట్రేలు వేసిపోతాయి. అంతలోకి 3 to 4:30 రోడ్ల మీద తిరిగిన స్టూడెంట్స్ కానీ ఎవరైనా వస్తారు.
ఎందుకు ఇప్పుడు హోటల్ పార్ట్ టైం జాబ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా వస్తారు. అదేలే. మా ఫ్రెండ్సే సగం మంది వస్తారు రూమ్స్లో నుంచి లేచి. ఎగ్ దోశ సైజు చాలా పెద్దది, 30 రూపాయల కంటే వర్త్ అన్నమాట, మామూలు వర్త్ సింగిల్ ఎగ్ మళ్ళీ. సింగిల్ ఎగ్. సింగిల్ ఎగ్తో సైజు చాలా పెద్దది. ప్లెయిన్ దోశ అయితే 20 రూపాయలు అంతా చెప్పారు కదా, 20 రూపాయలు. స్టూడెంట్స్ మాకైతే 15, మీకైతే స్టూడెంట్స్కి 15 రూపాయలకే ఇస్తాడు బాబు. ఇచ్చేస్తారా? కొంతమంది ఉంటారుగా అలవాటు అయిన వాళ్ళకి, వాళ్ళకి 15 రూపీస్కే ఇస్తాడు బాబు. నార్మల్గా అయితే కొత్త వాళ్ళకి కానీ ఎవరికి కానీ 20. అదేలే. ఎందుకు లెక్చరర్సే కాదు, పెద్ద పెద్ద కారుల్లో కూడా వచ్చి బాబైనా సజెస్ట్ చేస్తారు మార్నింగ్ టిఫిన్. ఓన్లీ అది ఆయన గొప్పతనం. అంతేనా? మీరు రెగ్యులర్గా వస్తారు అయితే కాలేజ్కి రెగ్యులర్ అబ్బో మా డైలీ టిఫిన్ సెంటర్ అది ఇంకా. అదే టిఫిన్ అయితే చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాం. అది సూపర్. బా పీనట్ చట్నీ, టమాటా చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్, మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇంకోటి చూడండి, పల్లీ చట్నీ నెక్స్ట్ లెవెల్. టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ ఉంది. ఈ కూరగాయలు కానీ ఏవైనా దగ్గరికి వెళ్ళి ఆయనే కొనుక్కుంటాడు, ఇంటికి తెప్పించడాలు. అబ్బాయి కూడా అసలు ఈయన వెళ్తాడు, కూరగాయలు టమాటాలు ఆయన ఏరుకొని ఆయన తెచ్చుకుంటాడు. అదే చట్నీ అయిపోయింది, చట్నీ వేయించుకుందాం. చట్నీ వేయరండి కొంచెం. నాకు కూడా వేరా. టమాటా చట్నీ అయితే మంచి టెంప్టింగ్ భలే ఉందండి. మిడిల్ పీస్ తిన్నావా నువ్వు? మిడిల్ పీస్ తిన్నావా? తిన్నా. ఎలా ఉంది? మెంట్లో అసలు మామూలుగా ఉండదు. అసలు టమాటా చట్నీ అయితే హైలైట్. అసలు మామూలు హైలైట్ కాదు. 10 ఏళ్ళ నుంచి ఇది ఒక టేస్ట్, ఒకే టేస్ట్ మారదు. మేము ఏ రోజు వచ్చినా సేమ్ టేస్ట్, సేమ్. అసలు ఎక్కడా మరలా ఏది మరలా. ఇప్పుడు దాకా బాబాయ్లో చట్నీలో ఉప్పు పెరిగిందని మాట కూడా అలా మేము ఇప్పుడు దాకా తిన్న దాంట్లో ఒక 1 ఇయర్గా తింటున్నాము. నేను 1 ఇయర్, ఆయన 2 ఇయర్స్ ఏమో. 1 ఇయర్గా బాబాయ్ ఉప్పు పెరిగిందని కూడా మాకు మాట లేదు ఇక్కడ. ఎగ్ దోశ కాకుండా ప్లెయిన్ దోశ ఉంటుంది, ఇడ్లీ కూడా ఉంటుంది. అదే అసలు నువ్వు కారపొడి దోశ తినలేదు, అసలు ఎగ్ మీద కారపొడి మెంటల్ తెప్పిస్తుంది. బా కానీ మనోడు మధ్యలో పీస్ తినమంటున్నాడు చూడండి. మధ్యలో పీస్ ఇలా తుంచి ఎర్ర టమాటా చట్నీ ఉంది చూసారా, ఇది హైలైట్. అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. మేమైతే ఆపుకోలేక తినేసాం కూడా మొత్తం. నాకంటే లేట్ అయిపోతుంది తమ్ముడు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్దాం? ఇడ్లీ బాగుంటుందా? ఇడ్లీ ట్రై చేద్దాం. బాగా మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటుంది. ఇడ్లీయా? సాఫ్ట్గా వెళ్ళిపోద్ది కడుపులోకి. అంతే అంటవా? అదే మొన్న నేను గారి తిన్నాను చూడు, అలా సాఫ్ట్. ఇడ్లీ కూడా బాగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడే. ఇద్దరు వెయిటింగ్ విత్ ఖాళీ ప్లేట్. నాది కూడా ఖాళీ ప్లేట్. ఒక పక్క ఇడ్లీ, ఇంకో పక్క ఏమో దోశలు వెళ్తానే ఉన్నాయి. ఇందాక నేను వచ్చినప్పుడైతే మామూలుగా లేరండి జనం. ఇప్పుడైతే ఇడ్లీ కోసం వెయిటింగ్ మేము. దోశ అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఇడ్లీ అయితే వాయి రెడీ అయిపోతుంది. ప్లేట్కి ఎన్నండి? 4? 4 ఇడ్లీ ఏమో 30. ఓకే. బా మంచి దూదుల్లా ఉన్నాయి, చూస్తే తెలిసిపోతుంది. బాబా పొగలు. సాయంత్రం అదే కదా. అసలు ఆ బాబాయ్ ఇప్పుడే కదా ఇడ్లీ తీసాడు. అచ్చి బాబోయ్ చూడండి, దూదే, మామూలు దూది కాదనమాట. ఈ టమాటాలో కాంబినేషన్ సరిగ్గా ఉందంటావా? ఇంకా మనవాడు చెప్పినట్టు టమాటా కాంబినేషన్ అంటే ఇంకోండి, టమాటా చట్నీలలో ముంచి అల్టిమేట్ ఉంది. దోశతో కన్నా ఇడ్లీతోనే టమాటా చట్నీతో బాగుంది. అవును, అసలు అందులోనే ఈ టమాటా చట్నీ నెక్స్ట్ లెవెలే. ఇలా అసలు ఇలా అంటే ఇది వెళ్ళిపోతుంది. ఈ టమాటా చట్నీ ఉంటే ఇంట్లో టిఫిన్లు కూడా అవును అంతే, కరెక్టే. అవును, సాస్తో ఉంది కదన్నా, ఆ కొత్తిమీర ఫ్లేవర్ మనకి తగులుతుంది. ఇంకా ఫ్లేవర్ అది నాకు పల్లీలు కూడా తగులుతున్నాయి చట్నీలో. తగిలింది ఇందాక నేను అదేగా చెప్పా దోశ ఇప్పుడు. పీనట్స్ బా
ఈ టమాటాకి వెరీ రీజనబుల్ అసలు. కాదన్న, ఈ టమాటాకి కొత్తిమీర హైలైట్ అసలు. మనకి ఆ పైన తురిమి వేసింది మిక్సీ అప్పుడు వేస్తారు కదా, సరిగ్గా ఉండదు. కానీ ఇడ్లీ కూడా చూడండి అసలు ఎంత మెత్తగా ఉందంటే. టైం చూడండి 4:37 ఈ టైంలో పొద్దున్నే. మా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. కానీ నేనైతే నిజంగా అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా వచ్చినప్పుడు నువ్వు వచ్చేటప్పుడు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, వెళ్ళారు సగం మంది. నువ్వు వచ్చే టైంకి అసలు చాలా మంది మినిమం ఉంటారు, 100 మంది ఉంటారు. కార్లో వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. ఖాళీ అయితే ఉండదు అసలు. కార్లన్నీ మినిమం 3:30కి వస్తాయి. ఇంకా తర్వాత కార్లు నీకు కనబడవు. ఫస్ట్ మనోడు 3ంటికి ఫోన్ చేశాడు, 3ంటికి 3:15. అదే ఉన్నప్పుడు చేసాం. ఫుల్ జనం ఉన్నారంటే బండి నీకే ఫుల్ జనం అంటేనే అర్థం కాలే ఎవరికి. నువ్వు వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు? అజ్జిబాబు మామూలుగా ఇంకా ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నారు బండి. ఇంకా షాపులకి వెళ్ళే వాళ్ళు, పక్క షాప్ వాళ్ళు కూడా తినేది ఇక్కడే. బాబాయ్ తప్పితే ఇంకెవరు తినరు. కానీ మన వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నాం కానీ ఎక్సలెంట్. అసలు ఇడ్లీ నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది. మీరు రండి, టేస్ట్ చేయండి, చూడండి. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ షాప్ ఎక్కడ ఉంటుందంటే ఈస్ట్ స్ట్రీట్ రోడ్డేనండి. ఇంకా మన స్ట్రైట్ అయితే ఈస్ట్ స్ట్రీట్ కనబడుతుంది కదా, లైట్లు హడావిడి సెటప్. కొంచెం ముందుకు వస్తే రైట్ సైడే ఉంటుందండి. మనకు ఆపోజిట్లో చర్చ్ ఉంది. ఏం చర్చ్? సిఎస్ఐ ఆల్ సెయింట్ చర్చ్ అంట. ఆ చర్చికి ఆపోజిట్లోనే ఉందండి ఈ బండి. ఓకే, మనకి 3 కాడి నుంచి అయితే ఆ లోపలికి ఉంటారు. అదే నార్మల్ టైంలో అయితే ఇదిగోండి విజయవాడ ఎంజీ రోడ్లో ఈస్ట్ స్ట్రీట్ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు పక్కనే ఇక్కడ కానీ ఆ పక్కన కానీ ఉంటారంట. ఇక్కడ అక్కడ ఇక్కడైతే అక్కడ మన వాళ్ళు ఇద్దరు ఏంటంటే మటన్ బిర్యానీ పందెం వేసుకున్నారు. ఒకళ్ళేమో ఇక్కడ పెడతారని, ఇంకొకళ్ళేమో అక్కడ పెడతారని. బోర్డు బయట పెడతారు. బోర్డు బయట అది మన ఇద్దరు తర్వాత చూద్దాం. కామెంట్ లో పెట్టండి. సరే, నువ్వు ఎక్కడ అంటున్నావు? నువ్వు బోర్డు కింద. మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా బోర్డు బయట పెడితే కామెంట్ పెట్టండి. బోర్డు బయట అంతేనా? నువ్వు బోర్డు బయట, మనోడు బోర్డు కింద. ఓకే, నెక్స్ట్ వ్లాగ్ లో మనం కలిసినప్పుడు పంచాయతీ తీర్మానం చేద్దాం. ఏంటి? ఓకే, చేయాల్సిందే. ఏంటి? మటన్ బిర్యానీ 4 మటన్ బిర్యానీ పందెం. ఎవరోడి పైన ఇప్పియాలిగా. అది మనోడు ఓడిపోతే మన 4 మటన్ బిర్యానీ పందెం అంట. ఎవరోడి పైన ఎప్పుడు కావాలితే అప్పుడు ఇప్పించాలంట. ఇంకో వీడియో సాక్ష్యం ఉంది. నువ్వు బోర్డు బయట, మనోడు బోర్డు కింద. అది చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టాలి. పెడతారా? మీరే పెట్టండి, బోర్డు కింద అయితే మీరే పెట్టండి. మొత్తానికే మన వాళ్ళతో మంచిగా పొద్దున్నే 4 గంటలకే 3 గంటలకే మంచి టిఫిన్ అయితే అయిపోయిందండి. ఎగ్ దోశ, ఇడ్లీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొత్తం మా నలుగురికి కలిపి బిల్లు 240 రూపీస్ మాత్రమే అయ్యింది. చూసుకోండి, మా వాళ్ళు ప్లెయిన్ దోశలు, ఇడ్లీలు, ఎగ్ దోశలు అన్నీ తిన్నాం. బ్రో మంచి ప్లేస్ని సజెస్ట్ చేశారు. సూపర్ ఉంది. పొద్దున్నే ఎగ్ దోశ, ఇడ్లీ. అదండి మరి ఈరోజు వీడియో అయితే చూసారు కదా. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. సైడ్